డీటెయిల్ చూస్తే నేడు ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ నుంచి ఎస్ఐఆర్ పై వాదనలు వినిపించేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. వాదనలు వినిపించేందుకు సీజే సూర్యకాంత్ అనుమతి కోరినట్లు సమాచారం. तो ये लोगों को सोचना चाहिए था कि हम ऑफिशियल अपॉइंटमेंट लेके आए हुए हैं। 150 आदमी को डेथ हो गया है, उसका परिवार बात नहीं कर सकता है मीडिया के साथ। हमारा बहुत सारे परिवार आया जो जिंदा है, जिसको मौत दिखाया वोटर लिस्ट से हटाने के लिए, उसका हक छीनने के लिए। तो इसी के लिए मैं जब सुना मैं चला, जिधर जिधर में वो है उधर में दिल्ली पुलिस भेज दिया है। जब दिल्ली में నేడు ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ నుంచి ఎస్ఐఆర్ పై వాదనలు వినిపించేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. పై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే ఎస్ఐఆర్ అంశంపై కూడా దాదాపు పశ్చిమ బెంగాల్ తర్వాత ఎలక్షన్ కమిషన్ పై గత కొన్ని నెలల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటిది దాదాపు 3 రోజుల నుంచి కూడా మమతా బెనర్జీ ఢిల్లీలో ఇక్కడ మకాం వేసి ఎలక్షన్ కమిషన్ తో దాదాపు సోమవారం కూడా కీలక భేటీ జరిగింది. ఆ భేటీలో తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది. మరికొంతమంది ఏదైతే ఎలక్షన్ కమిషన్ పేర్లు తొలగించడం పైనే ఆ రోజు జరిగినటువంటి ప్రధానమైనటువంటి చర్చ. అందులో భాగంగానే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులపై చర్చిస్తున్నటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ కి తర్వాత ఇటు మమతా బెనర్జీకి మధ్య జరిగినటువంటి కొంత సంభాషణ అనుకోవచ్చు. దానితో సమావేశం నుంచి ఆమె బయటికి రావడము, అనంతరము అంటే ఏదైతే ఎస్ఐఆర్ పై జరుగుతున్నటువంటిది మొట్టమొదటి సమావేశం జరిగే సమయంలో కూడా దాదాపు అప్పటికే 6 సార్లు కూడా లేఖ రాయడము ఎన్నికల కమిషన్ కి తొలగించేటటువంటి దాదాపు 58,000 ఓట్లను ఏదైతే జాబితాల నుంచి తొలగించే విధంగా కూడా ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ పై చర్చించడం కొరకే ఢిల్లీకి వచ్చాను. కానీ ఇక్కడ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటిది వాళ్ళు మాట్లాడే విధానమే చాలా తప్పుగా ఉంది అంటూ కూడా బయటికి వచ్చి మీడియా ముఖంగా అనుకోవచ్చు ఆమె ఆమె మాట్లాడినటువంటి మాటలంతా కూడా మనం చూసాం. అయితే ఈ రోజు ఖచ్చితంగా మనము ఇప్పటి వరకు కూడా ఏ సీఎం కూడా ఇటు సుప్రీంకోర్టులో స్వయంగా వచ్చి వాదనలు వినిపించినటువంటి దాఖలాలు లేదు. ఈ రోజు తన కేసు ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటిది తన రాష్ట్ర ప్రజల కొరకు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు సుప్రీంకోర్టులో నేనే వాదిస్తానంటూ కూడా దాదాపు మధ్యంతర సంబంధించిన దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. దానికి అనుమతిస్తూ కూడా ఈ రోజు దాదాపు ఆమెకి ఏదైతే కోర్టు రూమ్ నంబర్ 1 ఆమె కేటాయించినట్లు కూడా సమాచారము. ఇందులో భాగంగానే ఆమె స్వయంగా ఎస్ఐఆర్ పై తన వాదనలు కూడా వినిపించబోతుంది. కానీ అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసినటువంటిది. ఎందుకంటే ఈమె ఒక సీఎం గా ఉండి ఈ రోజు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వాదనలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనేది ఒకవైపు చాలా క్యూరియాసిటీగా ఉన్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె చాలా బ్యాక్గ్రౌండ్ గా ఏదైతే ముఖ్యమంత్రి ఆమె బ్యాక్గ్రౌండ్ గా కూడా చాలా దీనికి సంబంధించినటువంటిది కూడా తను కొంత కాలం పాటు కూడా ప్రాక్టీస్ చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది ఆమె స్వతహాగా ఒక లాయర్ వృత్తి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడము, రాజకీయాల్లో తర్వాత వాళ్ళు కేంద్ర రాజకీయాల్లో కూడా ఉన్నటువంటిది. దాదాపు కీలక వ్యాఖ్యలు కూడా నిన్న కూడా చేయడం జరిగింది. ఢిల్లీ రాజకీయాలు నాకు కొత్త కాదు, ఢిల్లీ రాజకీయాలంటే నాకు తెలుసు, నేను కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది, బట్ నేను కూడా ఒక లాయర్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. ఆమె దాదాపు 2003లో ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాద వృత్తి ఆమె ప్రాక్టీస్ చేసినటువంటి దాఖలాలు ఆమె గురించి పూర్తి సమాచారము 2003 నుంచి ఆమె కోర్టుకు న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించింది. అనంతరం రాజకీయ పాలిటిక్స్ లోకి రావడము, ఆ తర్వాత న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటిది అంతా కూడా ఆమె కనుమరుగైనటువంటిది. కానీ ఎస్సీఆర్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె చాలా సైలెంట్ గా కొంతమంది న్యాయ నిపుణులతో తను వాదనలు కొంత ప్రాక్టీస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురుతో కూడినటువంటి ధర్మాసనంలో ఈ రోజు
కోర్టు వాదనలు ఏ విధంగా ఉండబోతుంది, అటు ఎలక్షన్ కమిషన్ కి ఆమె ప్రశ్నించే విధానం అనుకోవచ్చు, ఎంతో ఉత్కంఠతో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మాత్రం మనం ప్రస్తావించాలి. అంటే దేశ రాజకీయాలు ఒకవైపు ఎన్నికల కమిషన్ ని ప్రశ్నిస్తున్నటువంటిది, అటు ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఢిల్లీలో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు ఎలక్షన్ కమిషన్ కి ఆమె మాట్లాడేటటువంటి ఏదైతే విధానం అనుకోవచ్చు, మరొకటి సుప్రీంకోర్టులో ఈ రోజు ఆమె చేసేటటువంటి వాదనలు ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రధాన చర్చ కాబోతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.